భాషలన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా? చాలా బాగా. అప్పుడైతే ఈ లెటర్ యాప్స్ కి ఇవ్వడం ఎందుకు? అదేదో విని నువ్వే లవ్ చేయరాదు? గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఒరేయ్ డైరెక్టరు, మేడం వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అండి? చెప్పింది చెయ్యి. ఓకే మేడం. ఓవర్ యాక్షన్ చేస్తే నిన్ను తీసి వీణి పెడతా. నేను రెడీ మేడం. వెళ్ళా. ఓకే. మీరు ఇప్పుడు పచ్చ సబ్బుతో బట్టలు ఉతుకుతారు, కానీ మురికి పోదు. అప్పుడు మీ కోడల గారు ప్రత్యక్షం అవుతారు. ఈ బ్లూ కలర్ సబ్బుతో ఉతకమని చెప్తారు, అది వాడాక మురికిపోతుంది. మీరేమని ప్రేమతో కౌగిలించుకుంటారు. అప్పుడు నేను ఒప్పుకోనండి. ఈ యాడ్ లో నేనేమో తెలియలేని దానిలాగా, ఆవిడ గారేమో తెలివైన దానిలాగా కనిపిస్తోంది. స్క్రిప్ట్ మార్చాల్సిందే. నో 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 నో. ఒరేయ్ రావు, ఏంటి పిన్ని? నీకేం డిస్టర్బెన్స్ లేదు కదా? అబ్బాయి అలాంటిది ఏం లేదు పిన్ని. ఒకవేళ ఉన్నా బయటికి మాట్లాడకు, లోపలే దాచుకో. ఇదిగో వెళ్ళి టవల్ కట్టుకునిరా. టవలా? దేనికి? టాయిలెట్ సోపు యాడ్ నీ మీద తీస్తున్నాన్రా. వెళ్ళి టవల్ కట్టుకునిరా. అంటే కేవలం టవలేగా నువ్వు అనేది? ఏ అది కూడా కట్టుకోవా? అదే అదే అదే. ఇప్పుడు 1 minute. సార్ క్లాప్ బోర్డు మీద రాయడానికి చాక్ పీస్ ఇవ్వకుండా బల్బం ఇచ్చారు సార్. రెడీ సెట్ రెడీ. అదిగోండి సార్. యాక్షన్. ఏంటా ఉతకడం? నురగా ఇంకా బాగా రావాలి. నురగ కాదు, నొప్పులు వస్తున్నాయి ఇక్కడ. శ్రావణి, నువ్వు బట్టలు ఉతికే పాత్రలో జీవించు. రోజు జీవిస్తూనే ఉన్నా, కానీ ఇవాళ మీ దెబ్బకి ఇక చచ్చేట్టున్నా. యాక్షన్. ఈ సబ్బు వల్ల నురగ రాదు, మురికిపోదు. నేనేం చెయ్యాలి? వెంటనే సబ్బు మార్చాలి. షార్ట్ ఇలా ప్యాన్ చేస్తే ఏం లేదు మేడం. ఇలా చూపించాలన్నమాట. ఓకేనా? ఓకే. పట్టుకో. ఏంటే ఈ నీకిలించడం? ఒరేయ్ రావు, ఎక్కడున్నావురా? మగాడు బంగారం గాని చూడబోతే ఇది నా చేత టవల్ కట్టించి సబ్బు యాడి చేయించేలా కనబడుతుంది. ఒరేయ్ రావు, రారా. ఏమండి ఏమండి? ముసలిది బాగా ఓవర్ చేస్తుంది. రికార్డ్ చేసావా? మీరు చెప్పండి, ఎందుకు చేస్తాం సార్. ఏమండి, నేను ఎలా యాక్ట్ చేశానో చూపిస్తారా ఒకసారి? మేడం అలా చూపిస్తే ఆవిడ నాకు నరకం చూపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని శ్రీదేవి లాగా, మీ అత్తగారిని సావిత్రి లాగా అందంగా చూపిస్తాను గ్రాఫిక్స్ లో. ఎక్కడికి వెళ్ళారీనా? టవల్ కొండలకి షాప్కి వెళ్ళారా ఏంటి? ఏమండి ఏమండి? నీ దొరికితేగా. ఒరేయ్ రావు, ఎక్కడున్నావురా? అత్తయ్య, ఆయన ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడవే. ఆయన ఉంటే బెడ్రూమ్ లోనా ఉండాలి, లేదా హాల్లోనా ఉండాలి. 2 చోట్ల లేరంటే బయటికి వెళ్ళారని అర్థం. ఎప్పుడు వస్తాడు? షూటింగ్ అయిపోయాక వస్తారు. ఒరే బాలా, టాయిలెట్ సోప్ యాడ్ తీద్దామంటే రావుగాడేమో పారిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? రావు గారు పారిపోతే ఈ రాగాడు ఉన్నాడు కదా. గుడ్ ఐడియా. ఎప్పుడు ఈ సబ్బునే వాడండి. ఎందుకు అలా ఏడుస్తూ చెప్తావు? ఈ సబ్బునే వాడండి అని కాస్త నవ్వుతూ చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఎప్పుడు ఈ సబ్బునే వాడండి. అయ్యో, ఏడ్చినట్టే ఉంది. అలా పట్టుకున్నావేంట్రా? ఒక్క చేతితో పట్టుకోవడం ఏంట్రా? 2 చేతులతో పట్టుకొని చెప్పాలి. ఆర్టిస్ట్కి ఏం చెప్తావురా? నీకే రాదు. ఈసారి చెప్పేస్తాను మేడం, ఈసారి చెప్పేస్తాను. చెప్పా. ఈ సబ్బునే వాడండి.
మే ఐ కమిన్ సార్? కమిన్. మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి. అమాయకుల్లో ఎంత ఓవర్ యాక్షన్. సింధు, ఎస్, ఆ బ్రేస్లెట్ షీలాకి ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఏమవుతుంది? బ్రేస్లెట్ మ్యాటర్ అడగాలనుంది బుజ్జిగాడికి, కానీ అడిగే ధైర్యమే లేదు. ఈవిడి గారికి అసలే ముక్కు మీద కోపం. వద్దులే. ఏంటో చెప్పండి. ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఐ మీన్ వెదర్ గురించి, ట్రాఫిక్ గురించి, పోనీ మూవీస్ గురించి. అలాంటివి మాట్లాడటానికి షీలా ఉంది కదా. మను పిలిచావా? అవును, నాకు సమస్య వచ్చింది. అది ప్రాబ్లం. సో ఆ బ్రేస్లెట్ షీలా దగ్గర ఉండకూడదు. నువ్వు ఇంకా మ్యాటర్ మా ఇద్దరికి వదిలి మేం చూసుకుంటాం కదా. కానీ కేర్ఫుల్ గా ఉండండి, ఇది ఇష్యూ కాకూడదు. యునో, షీలా కూడా తెలివైందే. దాని బొందా, మా ఇద్దరు ఇంటెలిజెంట్ ముందు అది ఇంతే, దాని బ్రెయిన్ ఇంతే. నువ్వే చూస్తావు కదా, రేపటి లోపల నీ చేతిలో పెడతాం. ఏంటది? బ్రేస్లెట్ రా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. అబ్బో, జో అచ్యుతానంద జో జో ముకుంద ఈడు ఫీల్ అవుతున్నాడేంటి? పరమానంద రామ గోవింద. జో జో ఆలోచించిన బ్రేస్లెట్ గురించి. నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి ఏం చేస్తున్నారా? చంపుతున్న ఈడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్నా స్టూపిడ్. కోపడకు శీలా, నీ చెయ్యి ఒక పర్పస్ కోసం పట్టుకున్నా. నిన్న రాత్రిడు అష్ట సాముద్రికం అనే బుక్ చదివాడంట, నీ చేతి రేఖలు చెప్తాడంట. ఎవరు ఏం చూడక్కర్లేదు. గో టు హెల్. అక్కడెవరుంటారు? మీ తాత ఉంటారు. అరే వీడి తాత మీ తాత ఫ్రెండ్స్ అంట కదా. నువ్వు నోరు మూస్తావా? శీల శీల ప్లీజ్ శీల, ఒకసారి నీ జాతకం చూస్తాను. ఏహే, నా జాతకం నాకు తెలుసు, వెళ్ళు. ఏయ్, డోంట్ టచ్ ఇట్, చంపేస్తాను. ఓయ్ అబ్బో, ఏంటో దాని స్పెషాలిటీ. ఇది మను ప్రెజెంట్ చేశాడు. శీల, సపోజ్ నాకు ఈ బ్రాస్లెట్ కావాలంటే నువ్వేం చేస్తావు? చెప్పుతో కొడతాను. ఒరేయ్ నువ్వు అంతే గాని, మరి షీలా నేను అడిగితే చంపేస్తాను. ఓహో, నువ్వు అలా ఫిక్స్ అయిపోయావన్నమాట. ఈ బ్రేస్లెట్ నా ప్రాణం. ఇన్ఫాక్ట్ అంతకన్నా ఎక్కువే. రేయ్, అద బ్రేస్లెట్ ఇవ్వద్రా. అవును, కొట్టేయడం ఒకటే మార్గం, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. చెప్తా. యూనో స్వీటీ, రాత్రికి నేను మను గ్రీన్ పార్క్ లో డిన్నర్ చేయబోతున్నాం. డిన్నర్ తర్వాత ఏం చేస్తామో మాకే తెలీదు. చేయి కడుకొని బిల్లు కడతారు. స్టూపిడ్. డిన్నర్ తర్వాత మేమిద్దరం అలా 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 లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో మాకే తెలీదు. జాగ్రత్త శీలా, మనుని కేర్ఫుల్ గా డ్రైవ్ చేయమను. రాత్రిపూట యాక్సిడెంట్లు అవుతాయి.
నేనా? ఆ, నువ్వే. ఏం చేస్తున్నావే? చాలా రోజుల తర్వాత ఉయ్యాల చాలా పొడుగ్గా కనిపిస్తుంది అత్తయ్య. ఏడ్చినట్టే ఉంది. దానన్నదా కూర్చో. ఏం నాన్న ఇది? పరిసరాల పరిశుభ్రత. మన పరిసరాల్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందులో తప్పే ఉంది. శుభ్రంగా ఉండేవాళ్ళం. పిన్ని పిన్ని అని చెప్పి తద్దినాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టావు. ఏంట్రా అబ్బా కొడుకులు ఇద్దరు పని చేయడం మానేసి ఏదో మీటింగ్ పెట్టారు? అబే ఏం లేదు పిన్ని, నీ గురించే. నువ్వు చెప్పిన క్లాసులని వీడు చెప్తున్నా. చూడరా, తుడు 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 తుడు. ఏమే చేతులు నొప్పులుగా ఉన్నాయా? అబ్బే లేదత్తయ్య, ఈ మాత్రానికి. అయితే ఫినాయిల్ పెట్టి ఇల్లంతా శుభ్రంగా తుడు తల్లి. వస్తుంది, నువ్వు చూడరా. ఏది ఇలా ఇవ్వు. గుడ్ జాబ్. నువ్వు పనికి వస్తావురా అబ్బాయి. నేను పైకి వెళ్ళొచ్చా? వెళ్ళు. ఒరేయ్, ఆ, నీ కొడుకు ఎందుకు పనికిరాడు అనుకున్నారా? చూసావా ఎంత చక్కగా తుడిచాడో. వాడు ఎంత చక్కగా తుడిచి వెళ్ళాడు. నువ్వేంటి దుమ్ము చేతులతో ముట్టుకున్నావు? ఏది ఆ టిష్యూ పేపర్ ఇవ్వు నాకు. ఏయ్! ఏయ్, ఎక్కడికి? ఇలా రా. కట్టుకున్న భర్తను కదా పిన్ని, నేను కష్టపడుతుంటే చూడలేక నాకు సహాయం చేద్దామని వస్తుంది, అంతే కదే. కాస్త మను పొద్దు నుంచి తిన్నాడో తినలేదో ఒకసారి చూసొద్దామని వెళ్తున్నా. పిన్ని, కన్న తల్లి ప్రేమ కదా, కాస్త కనుక్కొస్తుంది. రేపు పంపించు. వెళ్ళు. నాది బాబాయ్ ప్రేమ. ఓసిపిడుగా. నువ్వేంటి నోరు తెరుచుకొని చూస్తున్నావు? పని చూడు. ఆ, రాత్రి 8 గంటలకు గ్రీన్ పార్క్ లో మనిద్దరి కోసం టేబుల్ బుక్ చేశాను. నీ కోసం అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే నేను అక్కడే పాయిజన్ తాగేస్తాను. ఏమైంది మమ్మీ? ఒరేయ్, ఆ నర్సమ్మ నన్ను చంపేసేలా ఉందిరా. నువ్వు మీ డాడీతో మాట్లాడి దాన్ని అర్జెంటుగా పంపించేశారా? అవును బాబాయ్, ఆవిడ తాతయ్యని నన్ను కూడా వదిలేట్లేదు. దేని శుభ్రం సంతకెళ్ళ టార్చర్ పెట్టేస్తుందిరా. ఒరే మను, తొందరగా రెడీ అవ్వు. ఏ? మధ్యాహ్నం ఉష ఇంటికి వచ్చిందిరా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట, తనకు టైం కూడా ఇవ్వట్లేదట. చాలా ఫీల్ అయిందిరా. అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకి గ్రీన్ పార్క్ హోటల్లో నువ్వు ఉష క్యాండిల్ లైట్ డిన్నర్ చేయబోతున్నారు. ఇదిగో ఒరేయ్, నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యి మంచి డ్రెస్ వేసుకుని మంచి పెర్ఫ్యూమ్ వేసుకుని తొందరగా వెళ్ళు, సరేనా? నేను వెళ్ళను. నన్ను అడిగి ఫిక్స్ చేశారా? అంతేరా, అంతే. ఆయనేమో నన్ను అడగకుండా డైనోసార్ ని తెచ్చి ఇంట్లో పెట్టారు. నువ్వేమో అడగలేదంటున్నావు. ఊరుకో నాని, ఈ మగాళ్ళని తింటే. ఒసే నిన్ను. ఆగు ఆగు బాబాయ్, మనుషుల్ని బాధ పెట్టడం, మనసుల్ని గాయపరచడం తప్ప నీకేమొచ్చు? భలే అడిగేవి. సీరియల్స్ చూడటం వల్ల ఎన్ని ఉపయోగాలు. మీరెంత ఫోర్స్ చేసినా నేను వెళ్ళను. ఇవాళ నువ్వు ఉషతో డిన్నర్ కి వెళ్ళకపోతే నేను నీకు మళ్ళీ కనపడ్ను. బాబాయ్, నాని కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు ఒక తల్లికి పరీక్ష, ఒక కొడుక్కి అగ్ని పరీక్ష. కాపీ కొట్టే ఛాన్స్ కూడా లేదు బాబాయ్. నా మాట విను, వెళ్ళు వెళ్ళు. నీకు తెలీదురా అదెంత పెద్ద ప్రాబ్లము. వెళ్ళకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఆ నర్స్ నీ చేత టాయిలెట్స్ కడిగిస్తుంది. ఆలోచించుకో.
రావే, ఆలోచించుకో. టాయిలెటా, క్యాండిల్ లైటా? రాత్రి 8 గంటలకు గ్రీన్ పార్క్ లో మన ఇద్దరి కోసం టేబుల్ బుక్ చేశాను. నైట్ 8 o'clock గ్రీన్ పార్క్ హోటల్, క్యాండిల్ లైట్ డిన్నర్. ఇన్నాళ్ళకి మన టాలెంట్ మీద నమ్మకం వచ్చి మను ఫస్ట్ టైం మనకు పనాప చెప్పాడు రా. ఎస్, మనం ఎలాగైనా షీలా చేతుకున్న బ్రేస్లెట్ సంపాదించి మను చేతిలో పెడితే అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడొచ్చురా. ఆనంద బాష్పాలు ఆ ఇన్ఫెక్షన్ తర్వాత విషయం గానీ ముందా బ్రాస్లెట్ ఎలా సంపాదించాలబ్బా? నువ్వు ఆగరా. ఆ దేవుడే ఏదో ఒక రకంగా ఉపాయం చూపిస్తారా. ఐడియా పదరా. వీడు చైన్ దొంగ. వీడు నా పెళ్ళం మెడ ముట్టుకున్నాడు. అంటే బాధ చైన్ కొట్టేసినందుకు కాదా, మెడ ముట్టుకున్నందుక. ఆగండి, ఇంతకు మీరెవరు? మేము ఇంపార్టెంట్ పర్సన్స్. పోలీసులా? అంతకంటే ఎక్కువ. మీ ప్రాబ్లం ఏంటి? వీడు మా చైన్ కొట్టేశాడు. ఇందాక మెడ పట్టుకున్నా అన్నావు కదా, మళ్ళీ చైన్ అంటావేంటి? మిస్టర్, చైన్ ఇచ్చేసి. ఇంతకు మీరెవరు? నేను చెప్తున్నాను కదా, చైన్ ఇచ్చేసి. బహుశా స్పెషల్ పార్టీ అయి ఉంటారు. మీరందరూ వెళ్ళండి ప్లీజ్. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? 1 second. టేక్ దిస్. యూ టు టేక్. వీరదాసు ప్రొఫెషనల్ చైన్ లిఫ్టర్. నీకు కూడా విజిటింగ్ కాడా? ఏం చేయమంటారు సార్, ఒక్కోసారి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడమే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే దట్స్ వై దిస్ కార్డ్, యు నో. వీడు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు, అంటే మనకి చాలా బాగా పనికొస్తాడు. మా బంగారు కొండ. పనికి రావడం ఏంటి, మీరు పోలీసులు కాదా? నో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మీ ఇద్దరి వల్ల నాకు 2 తులాల చైన్ లాస్. వీరదాసు, అంత జనం నిన్ను కొడుతుంటే వాళ్ళ నుంచి నిన్ను సేవ్ చేశాం కదమ్మా. సరే, మ్యాటర్ ఏంటో చెప్పండి. మా ఆఫీస్ లో ఒక అందమైన అమ్మాయి ఉంది. అమ్మాయిల జోలికి నేను రాను. వీరదాస్ గారు, మ్యాటర్ అది కాదండి బాబు, నువ్వు చెప్పరా. ఆ అమ్మాయి చేతికి ఒక బ్రేస్లెట్ ఉంది. ఆ బ్రేస్లెట్ ని మేమిద్దరం కొట్టేయాలి. మనిషిని చూపించండి, నేనే కొట్టేస్తా. ఆ బ్రేస్లెట్ ని మేం మాత్రమే కొట్టేయాలి. దానికి మీరు గైడెన్స్ ఇవ్వండి చాలు. దాన్ని గైడెన్స్ అంటారు తప్పుడు, ట్రైనింగ్ అంటారు. కరెక్ట్ యువర్ ఇంగ్లీష్ ఫస్ట్. అంటే మేము అదే చెప్దాం అనుకున్నాం, మీరు చెప్పేశారు. కాకపోతే ఈ ట్రైనింగ్ కి ఫీజు ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, వి విల్ బేర్ ఇట్. మనం ఇటువంటి విషయాలు రోడ్ల మీద మాట్లాడుకుంటే బాగోదు. ఏ స్టార్ హోటల్ కో వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటూ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఎంతైనా వీరదాస్ ది చాలా కాస్ట్లీ టేస్ట్. దట్ ఈస్ వీరదాస్. నేను మాట్లాడలేను సార్. మళ్ళీ చీటీ ఇచ్చామంటే పీక నొక్కేస్తాను. రేయ్, నువ్వేం చేసినా నేను లొంగను. వెయిటర్ ఉద్యోగం చేయాలంటే మాట్లాడాల్సిందే, తప్పదు. మాట్లాడకపోతే పని లేదు, గో. తప్పదా? అమ్మయ్యా, వీడు మాట్లాడాడు. సరే సార్, మనసు చంపుకొని గొంతు విప్పుతాను. యాప్స్, నన్ను క్షమించు. విధి చాలా బలీయమైనది, నా చేత మాట్లాడించేస్తోంది. కరెక్ట్, విధి చాలా బలీయమైనది. డాన్స్ రానివాడి చేత కూడా కథక్కలి చేయిస్తుంది. గో, పని చూసుకో. ఏమైంది వీడికి? ఏ సుందరం, ఇట్రా. కస్టమర్స్కి ఏం కావాలో చూడు. వెళ్ళరా. చెప్పండి సార్. రేయ్, నువ్వు వెళ్ళి వేరే ఎవరైనా పంపించు. ఇప్పుడు నీ మూగ భాష మాట్లాడే ఓపిక నాకు లేదురా. నేను మాట్లాడుతున్నాను సార్. ఎందుకు అలాగా? కడుపు కోసం గుండెని చంపుకున్నాను సార్. రేయ్, ముందు సార్ దగ్గర ఆర్డర్ తీసుకో. ఎవరైనా
ఈడు పెద్ద దొంగ. మా గెస్ట్ ఏం చేస్తారు? చేతికి రింగు లేదు, మెళ్ళో గొలుసు లేదు. నేనేం చేస్తే నీకెందుకురా? వెళ్ళి చికెన్ నూడిల్స్, వెజ్ మంచూరియా విత్ గార్లిక్ సాసు పట్రా. వెళ్ళా. పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇంతకు ముందు హోటల్లో పనిచేసేవారా? రేయ్, ఆయన ప్రొఫెషన్ చెప్తే షాక్ అవుతావు గానీ ముందు వెళ్ళరా. వీరదాస్ గారు, మీ ట్రైనింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? మీ ట్రైనింగ్ మీదే పాపం మా మనుగడ్ లవ్ స్టోరీ ఆధారపడి ఉంది. మరి ట్రైనింగ్ ఒక రోజు పడుతుందా, గంటలో అయిపోతుందా? ఇవి జేబులో పెట్టండి. పెట్టు. నా జేబులోనా? ఇవి అమ్మేస్తే రాత్రి డిన్నర్ ఖర్చు వస్తుంది. ఇది ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్. పెట్టా. ఇదిగో వెళ్ళి అర్జెంట్గా ఫోర్క్లు స్పూన్లు పట్టరా. టేబుల్ పైన ఉండాలి కదా. లేవు కాబట్టి అడుగుతున్నాం. వెళ్ళా. మెడలో చైను, బ్యాక్ పాకెట్లో పర్సు కొట్టేటువంటి ఈజీ గాని చేతుకున్న బ్రేస్లెట్ కొట్టేయడం అంటేనే కొంచెం రిస్క్. అంటే నీకు బ్రేస్లెట్ కొట్టేసే టెక్నిక్ తెలీదా? నా టాలెంట్ని తక్కువ అంచనా వేయకు. మన ముగ్గురం ఇలా తింటూ ఉండగానే నీకు తెలియకుండా నీ బెల్ట్ కొట్టేనా? వద్దులేండి, అది ప్యాంట్ లూజు, చూడలేము. ఈ లంచ్ కంప్లీట్ అయ్యేలోపు మీకు బ్రహ్మాండమైన ఐడియా చెప్పనా? లంచ్ కంప్లీట్ అయ్యేలా లేదే. ఒరే సాంబా, సార్, నాకు చాలా ఆకలిగా ఉంది కానీ తినాలని లేదు. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్. అక్కడ వీరదాస్ గడు కనపడుతున్నాడు. వాడి సంగతి తేల్చి చెప్తా. కమాన్. నువ్వే చూడు. హ్యాండ్సమ్ గై, అవునా కాదా? ఓకే, ఇప్పుడు మీ బాస్ ఫోటో చూపించు.